అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అధికారులు కసరత్తులు ప్రారంభించారు. పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం 1000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాన్ని 7,500కు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 1995లో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 1000 రూపాయలుగా ఉండటంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను నిర్ణయించుకున్నారు. దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపుపై ఆలోచించాలని కోరారు. డిఏ పెంపు, తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచించాలని కోరారు. ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్దారులు పెన్షన్ను 7,500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉండగా, ట్రేడ్ యూనియన్లు మాత్రం వారికి నెలకు 5,000 ఇవ్వాలని కోరుతుంది. ఇక ట్రేడ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో 5,000 రూపాయలు బతకటానికి సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ను 1000 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వం 2014లో ప్రకటించినప్పటికీ 36.60 లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను ఎత్తిచూపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 12% పదవీ విరమణ కార్పస్ ఫండ్కు జమ చేస్తారు. సంస్థ కంట్రిబ్యూషన్ నుంచి 8.33% ఈపీఎస్కు మళ్లించడం జరుగుతుంది. మిగతా 3.67% ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు కేటాయిస్తారు. అయితే పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు. పెన్షన్దారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్డ్ అయిన వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక ప్రతిపాదన పెంపు అనేది 7,500 రూపాయలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఇక నిర్మలమ్మ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు.